హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో మేము అందరం కలిసి ఒక టూర్ ప్లాన్ చేసినాం. ఎక్కడికంటే సూర్యాపేట టు అరుణాచలం, తిరువణామలై. ఇప్పుడు మేమైతే ఇంటికాంచి బయలుదేరి సూర్యాపేటకి అయితే చేరుకున్నాం. ఇక్కడ మన వాళ్ళు బంకులు చేసే వాళ్ళు ఉంటే అక్కడ సిఎన్జి కొట్టేసినాం. నేను 4 months నుంచి పోదాం అనుకుంటున్నా, కానీ వీలు పడలేదు. యాక్చువల్లీ మా సతీష్ ఫోన్ చేసి పోదామా అంటే సరే పోదామన్నా, కానీ దేవుని దగ్గరికి పోవాలంటే శివరాజ్ఞ ఉంటేనే పోవాలి. మేము కార్ బుక్ చేసినాం, కానీ ఆ కార్ అతను రాలేదు. వేరే కార్ మాట్లాడుకుని వెళ్ళిపోయాను. ఒకరోజు మొత్తం పోదాం అనుకున్న పోలే, నెక్స్ట్ డే వెళ్ళిపోయాను. బయలుదేరిన నెక్స్ట్ డే నిజంగా శివరాజ్ఞ ఉంటే పోగలుగుతాం అంటేనే పోతున్నాం. అందులో ఆగి ఆకలి అవుతుందని మన వాళ్ళు పనులు తీసుకుంటాం. ఆ పనులు తినుకుంటూ పక్కన కనిపించేది కృష్ణానది. ఆ కృష్ణానది బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం. అటు ఇటు ఆంధ్రాకు వచ్చేసినాం. ఆంధ్రాకు వచ్చేసినాం. ఇక్కడ ఆకలి అవుతుందని ఇక మన వాళ్ళు ఆపారు. ఇక్కడ కుబేర హోటల్ దగ్గర ఆగినాం. మేమైతే లోపలికి పోతున్నాం. ఫుడ్ ఎట్టుంటుందో ఏమో చూడాలి. ఇక ఫుడ్ ఆకలి వేసిపోయాను. ఇక ఫుడ్ కోసం వెయిట్ చేస్తారు. ఇక వన్ సెకండ్ వాళ్ళు ఫోన్ ఒత్తుకుంటూ కూర్చురు. ఇంతలోనే వచ్చిండు. ఇక మనోడు వేస్తుంటే మాత్రం ఇక దుమ్ము దులిపినట్టే దులిపేస్తుండు. మొత్తం కాదు, మొత్తం దులుపుతుండు. లోడ్ ఎక్కుంటే ఎందుకు పోవాలి? టైల్స్ కాదు, ఇక అలా పోతుంటే మార్గం మధ్యలో సిఎన్జి కనిపించింది. సిఎన్జి కొట్టేసి ఏం కావాలి బాబు? మళ్ళా 100 కిలోమీటర్ పోయినాక మళ్ళీ అయిపోతే మళ్ళీ అక్కడ డిపో ఉంటే డిపోలో మళ్ళీ సిఎన్జి కొట్టించినాం. కొద్దిగా టైంపాస్కు అటు ఇటు లేచి తిరిగినాం. ఈ సిఎన్జి కాబట్టి ఊకే లేచుడు దిగుడు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఆంధ్రాలో సిఎన్జి తక్కువనే ఉంది, మనకన్నా 90 రూపాయలు ఎంత ఉందట. ఇక్కడ మాత్రం 84 రూపాయలే ఉంది సిఎన్జి. ఇక ఆల్మోస్ట్ తమిళనాడు బార్డర్కి అయితే వచ్చేసినాం. ఇక కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి. ఇక కూకొని ఆకలి అవుతుంది. ఇక ఒక్కడ ఆపి కొంతమంది జీరా రైస్ చెప్పారు, కొంతమంది కట్ రైస్ చెప్పిండు, కొంతమంది చపాతీలు తిన్నాం. ఇక్కడ ఫుడ్ కాగినా కూడా 1000 రూపాయలు అయితే అయిపోతుంది ఫుడ్కు. అరుణాచలం అయితే వచ్చేసినాం. అక్కడ బంకులో సిఎన్జి ఉంటే సిఎన్జి కొట్టించినాం. మళ్ళీ రేపు ఉంటుందో ఉండదో అని. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది. ఇక్కడికి రాకముందుకు డైరెక్ట్ టెంపుల్ దగ్గర పోదాం అనుకున్నాం. అక్కడికి ఎంట్రీ లేదట కార్లకి. ఇట్లా పార్కింగ్ కాడికి వచ్చేసినాం. ఇక్కడ వర్షం వచ్చినట్టుంది, మొత్తం పదునుంది. అయితే ఈ కార్ పార్కింగ్ ఫ్రీనేనట. కార్ పార్క్ చేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఒక్కసారి టెంపుల్ చూడగానే ఏదో తెలవని ఫీలింగ్ వచ్చింది. అటు ఇటుగా చూసి ఇక రూమ్ కోసం వెతుకుతున్నాం. సత్యబాబు అరుణాచలంలో అడుగు పెట్టాలంటే ఆసి పెట్టుండాలిరా. అక్కడ వెతుకుతుంటే ఒక ఆటో అతను రూమ్స్ ఉన్నాయట తీసుకుపోయాడు. అక్కడ రూమ్ చూస్తే నాన్ ఏసీ 2000 అంటుండు, ఏసీ 2500 అంటుండు, 2500 అంటుండు. అక్కడ కొద్దిగా నచ్చక మళ్ళీ వేరే రూమ్ కి వచ్చినాం. ఆ రూమ్ 2000 నాన్ ఏసీ. ఉన్న కాటికైనా రూమ్ మంచిగా ఉంది. ఇక అందరు స్నానాలు చేసి దర్శనంకి అయితే గిరి ప్రదక్షిణకి అయితే బయలుదేరుతున్నాం. వీడియోలు ఎంత అవుతుందని గిరి ప్రదక్షిణ వీడియోలో అప్లోడ్ చేస్తాం. సో ఇది నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి